సిగ్నల్ ఇష్యూ ఉంది. ఎస్ పాపారావు గారు, సో ఇస్లామిక్ వరల్డ్ సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు పుల్లారావు గారిని అడిగిన క్వశ్చన్ అడుగుతున్నా. పుల్లారావు గారు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. 56 ఇస్లామిక్ దేశాల్లో 10 దేశాలు మాత్రమే ఖండించాయి దీన్ని. సో సున్నీలు షియాలుగా విడిపోయిందని చెప్పొచ్చా? ఒకటి, నాకు అంత లోతుగా సున్నీ షియా విభజన అసలు నాకు తెలియదు. అంత చాలా సార్లు కూడా వింటుంటా గానీ దాన్ని పెద్దగా చదవాలని, చదివితే ఒక 3-4 గంటలు చదివితే కొంత లోతుగా అర్థమవుద్ది, పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఆ మాత్రం కూడా నేను చదవలేదు కాబట్టి నాకు అది తెలియదు. కానీ అదొక కారణం, ఖచ్చితంగా అదైతే కారణం. దాంతో పాటుగా రెండో కారణం ఏంటంటే వీళ్ళల్లో అమెరికాకు బాగా అనుకూలంగా అమెరికాతో అంటకాగిన వాళ్ళు కూడా సుదీర్ఘకాలం నుంచి ఉన్నారు ముస్లిం ప్రపంచంలో. ఉదాహరణ చెబుతా, ఇప్పుడు పాకిస్తాన్ లోనే ప్రభుత్వం మునీర్ లాంటి వాళ్ళు అమెరికాకు అనుకూలంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆయన ఖండన చేస్తా ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఖమేనీని చంపడాన్ని మరి ఈ రోజు అన్నిట్లో యాక్టివ్ గా రాజకీయాల్లో నేనే ముందు అని మాట్లాడే మునీర్ ఇంతవరకు ఏం మాట్లాడలేదు కదా. ఏంటంటే చాలా చోట్ల ప్రభుత్వాలు ఒకలాగా ఉన్నాయి, ప్రజలు ఒకలాగా ఉన్నారు. అది నేను చెప్పేది. ప్రజల్లో అయితే మాత్రం ఖచ్చితంగా సానుభూతి ఉంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్న భారతదేశం నుంచి ఎందుకు రాలేదు సంతాపం అనే దగ్గర ఐ డోంట్ నో. దాని గురించి కూడా ఇప్పుడు ఇన్ఫాక్ట్ బెంజమిన్ నెతన్యాహుతో నరేంద్ర మోడీ మాట్లాడేట నెతన్యాహు కూడా కన్ఫర్మ్ చేశారు. స్పోక్ టు గ్రేట్ ఫ్రెండ్ పిఎం మోడీ, థ్యాంక్డ్ హిమ్ ఫర్ స్టాండింగ్ విత్ ఇజ్రాయెల్. సో మనం ఇజ్రాయెల్ తో ఉన్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే నరేంద్ర మోడీ పర్యటించిన 2 days లోనే అటాక్ అయింది. ఎస్ పుల్లారావు గారు ఏదో చెప్పాలనుకుంటా, చెప్పండి పుల్లారావు. కాదు, మనం బయట పెట్టకపోయినా రెండో వాళ్ళు మా పక్క రెండో వాళ్ళు బయట పెడుతున్నారు అనేది అనిపిస్తుంది. ఇట్లా ఒకటి, ఫస్ట్ ఆయన యుఏఈ ప్రెసిడెంట్ తో మాట్లాడాడు, సౌదీ అరేబియన్ ప్రిన్స్ ఎంబియన్ తో కూడా మాట్లాడాడు మోడీ. మనకి 70 లక్షల మంది ఉన్నారు ఆ ప్రాంతంలో, తిరుగుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇరాన్ లో 10,000 మంది ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళు 70-80 లక్షలు ఉన్నారు మన వాళ్ళంతా. సో అది మరి అది 70 లక్షలు ఖతారులో అన్ని చోట్ల. సో హెస్ టు బి కేర్ఫుల్, లేకపోతే గుడ్ బై వస్తాయి. ఎస్ పాపారావు గారు ఏదో చెప్తున్నారు. ఎస్, మన ఇజ్రాయెల్ తో ఉన్నామని క్లియర్ మెసేజా ఈ విషయంలో? ఇజ్రాయెల్ యుఎస్ తో ఉన్నామని మరి మనం చెప్పలేకపోయిన మాట డెచ్చాన్షు చెప్పేశాడు అనుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ గా కాలేని మాట ఎందుకు ఓపెన్ కాలేదు అనేది కనపడుతున్నారు. 95 లక్షల దాకా మన వాళ్ళంతా ముస్లిం దేశాల్లో పనిచేసుకుంటున్నారు. ఒకటి అంటే చాలా ఇష్యూస్ మనకి ఉన్నాయి అనేది కనపడుతుంది. అంటే మనకి ఇరాన్ తో ట్రెడిషనల్ గా సంబంధాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ కూడా ఇరాన్. బీజేపీ ప్రభుత్వంలో మొత్తంగా రష్యాతో ఉన్న స్నేహాన్ని కూడా దరిదాపుగా స్ట్రెయిన్ చేశారు. తగ్గొట్టారని చెప్పరు కానీ స్ట్రెయిన్ చేశారు. ఇరాన్ తో కూడా స్నేహాన్ని కాస్త బాగానే స్ట్రెయిన్ చేశారు. ఇది తెగిపోయే పాయింట్ కి తెచ్చారు ఈ రోజు. ఎంతకాలం పాటు వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళు ఏమి మనల్ని ఓపెన్ గా ఎవరు ఖండించట్లా. రష్యా కూడా మనల్ని ఏమి అంటల్లా. రష్యా పుట్టిన భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే భారతదేశం అమెరికా ఒత్తిళ్లకు లొంగదు అన్నాడు. ఆయన మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం వాళ్ళకి అనుకూలంగా లేకపోయినా ప్రవర్తించకపోయినా, అంటే బీజేపీ ముందు బీజేపీ తర్వాత మన విదేశాంగ విధానాన్ని కానీ దేశీయ ఆర్థిక విధానాలు కానీ ప్రపంచంలో మనం ఎవరితో ఎలా మెలుగుతాం అనేది ఏదో ఉంటది కదా, పలానా రాజు తర్వాత పలానా రాజు ముందు అని. అట్లాగే బీజేపీ ముందు బీజేపీ తర్వాత మాట్లాడుకోవాలి. బీజేపీ వచ్చిన తర్వాత అప్పటిదాకా అనుసరించిన 2014 దాకా అనుసరించిన అంతా విదేశాంగ విధానం కానివ్వండి, అన్ని విధానాలు పోయినాయి. ఆ మాట వాళ్ళు ఓపెన్ గా చెప్పకుండానే చేసుకెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఓపెన్ గా మాట చెప్పడంలా మేము మార్చేస్తున్న విధానాలని కింద ఇట్లాగా చేసుకెళ్తున్నారు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు యుఏలో ఇరాన్ దాడి చేస్తే దాని మీద ఖండన చేశాము, లేకపోతే యుఏకి ఫోన్ చేసి మాట్లాడారు. మరి మొత్తం యుద్ధంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇన్ని దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయనండి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయనండి. అటు వాళ్ళెవరికి వాళ్ళతో ఎవరో మనం మాట్లాడటల్లా. వాళ్ళతో ఎవరితో మనం వాళ్ళ గురించి మాట్లాడాలి. ఆ ప్రస్తావనే అట్లా యుద్ధం ప్రస్తావనే మోడీ గారు ఈ దేశాల ప్రస్తావన యుద్ధం తప్పని, లేకపోతే వాళ్ళు ఇవన్నీ అర్థమైపోతుంది కదా. బిఫోర్ బీజేపీ, ఆఫ్టర్ బీజేపీ అన్ని అలా కాదండి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఇజ్రాయెల్ అని ఒక్కటే కాదు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో, అరబ్ కంట్రీస్ లో మన ఇండియన్స్ చాలా మంది వలస వెళ్లారు. ఇదంతా ఎంత ఇంపార్టెంటో, ఇజ్రాయెల్ మనకి ఎంత ఇంపార్టెంటో ఒక రకంగా చూసుకుంటే ఇరాన్ కూడా మనకి ఇంపార్టెంటే కదా.
అదే నేను ఇప్పుడు అంటుంది. స్ట్రాటజికల్ గా అంటే చూసుకుంటే ఇరాన్ చాబహార్ కూడా పోర్ట్ ఇరానే యాక్సెస్ మనకి ఎక్కువ అవనివ్వండి, ఇంపార్టెంట్ ఒకప్పుడు. ఏదైనా అవనివ్వండి, అలా ఇరాన్ కూడా మనకి ఖచ్చితంగా ఇంపార్టెంటే అవుతుంది. అస్సలు కాదంటల్లా. ఇక్కడ ఈ ఇస్లామిక్ కంట్రీస్ సున్నీ షియా ఇది అంతా కంటే నాకేమనిపిస్తుందంటే పొలిటికల్ గా యుఎస్ బ్యాకింగ్ ఉన్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని ఖచ్చితంగా అవన్నీ ఒక ఇక్కడ మేజర్ ఏమవుతుంది అంటే మెయిన్ పాయింట్ వాళ్ళందరూ యుఎస్ కి సపోర్టర్స్, ఇరాన్ కి అగెయిన్స్ట్. మేబీ ఈ కామన్ పాయింట్ మీద వాళ్ళందరినీ కలిపి ఉంచుతున్నది బైండింగ్ గ్రౌండ్ ఇదేమో, మోర్ దాన్ బీయింగ్ షియా కంట్రీస్ అండ్ సున్నీ కంట్రీస్. మేబీ దే ఆర్ పొలిటికల్లీ అండ్ స్ట్రాటజికల్లీ మోర్ అలైన్డ్ టువర్డ్స్ యుఎస్. అవును. And for most of them, their common enemy is Iran. ఓకే, అవును. అంటే ఇప్పుడు ఇరాన్ అనేది ఒకటి విడిగా కాదు. ఇరాన్ హ్యాస్ ఫ్రెండ్షిప్ విత్ చైనా, ఇరాన్ హ్యాస్ ఫ్రెండ్షిప్ విత్ రష్యా, ఒక రకంగా నార్త్ కొరియాతో కూడా పరోక్షంగా. సో దెర్ ఇస్ ఏ క్లాస్ వార్ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కమ్యూనిస్ట్ దేశం, గతంలో కమ్యూనిస్ట్ దేశం రష్యా, కొంచెం పుట్టిన విధానాలు కూడా ఒక రకమైన పాత దాని కంటిన్యూటీ, విదేశాంగ విధానం అది కంటిన్యూటీ. అది చైనా కమ్యూనిస్ట్ దేశం, నార్త్ కొరియా కమ్యూనిస్ట్, వీళ్ళతో అంటకాగుతుంది ఇరాను. మనకు ఒక రకమైన క్లాస్ వార్, దేశాల మధ్య జరుగుతున్న వర్గ యుద్ధం ఇది, వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధం. దేశాల్లో ఒక వర్గం పట్ల, ఒక వర్గానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ పట్ల ఇరాన్ మొగ్గు ఉంది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేసే పాలనకి అనుకూలంగా ఉన్న వాళ్ళు వేరే ఉన్నారు. అమెరికా విధానాలన్నీ ఎక్కడైనా ఆ దేశంలోని ధనికులకు ఎందుకు ఎల్పిజి విధానాలు ఉన్నాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ విధానాలు మన మీద రుద్దింది, ప్రపంచం మీద రుద్దింది అమెరికా, వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ, ఐఎంఎఫ్ ద్వారా కానీ. ఆ విధానాలు మొత్తం ధనికులకు అనుకూలమని ఈ రోజు కనపడుతున్నాయి. ధనికుల ఆస్తుల్ని మరింత పెంచుతున్నాయి, పేదవాళ్ళు అవుతున్నారు. ఇట్లాంటి విధానాలు తెచ్చే దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ల అనుకూల. కానీ అది చేసిన తర్వాతే మనం ఎంతగానో ఎక్కడో ఉన్నది సెల్ఫ్ సస్టైనబిలిటీ అన్నది వచ్చింది ఎల్పిజి అయిన తర్వాతే కదా మనం సెల్ఫ్ సస్టైనబుల్ అవ్వగలిగాం. మీరు నేను బాగున్నాం, మీరు నేను టీవీ డిబేట్ లో కూర్చోగలిగిన, చదువుకున్నాం, మీరు నేను బాగున్నాం. కానీ మామూలు జనాల పరిస్థితి అలా లేదంతా. ఎకనామిక్ గా డిస్పారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉందనేది మీకు తెలిసిందే. కానీ టీవీ డిబేట్ లో కూర్చొని మనం అయితే బానే ఉన్నాం. మనం ఆ స్థాయిలో ఉన్నాం, అవకాశాలు అందిపుచ్చుకునే స్థాయిలో. జనాలకి అవకాశాలు లేవు, జనాల జీవితాలు చితికిపోయినాయి. మనల్ని అందుకని ఏంటంటే ఇది అసమానత ఎందుకు పెరిగింది? అసమానత, సంపద పెరిగింది. కానీ సంపద ఎంతమందికి, ఎవరి సంపద పెరిగింది, ఎవరి చేతిలోకి పోయింది? ఇదే విధానాలకు అమెరికా కేంద్రం. ఈ విధానాలకి, ధనవంతులకి, ప్రపంచంలోని ఎలైట్ కులీన వర్గాలకు అనుకూలంగా ఉండే వాళ్ళంతా కలిసి ఒక పక్క జమ అయ్యారు. ఇరాన్ వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి ఇరాన్ పోయి ఆ చైనాతోనో వీళ్ళతో జమ అయింది కాబట్టి వాళ్ళందరి మీద కోపం. మీకు చెప్పింది కరెక్టే, నేను ఒప్పుకుంటా. షిన్నీ షియా ఒకటే కాదు ఇక్కడ వర్గం. నేను ఆ మాట ఎందుకని ఇలా మాట్లాడలా, మరి ఇంత దూరం ఎందుకు పోవాలేమని. దీని వెనక ఉన్నది వర్గం. పేదవాళ్లకు, సామాన్య జనానికి సామాన్య న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు. సరే, కన్సర్వేటిజం, ఇరానియన్ కన్సర్వేటిజం, ముస్లిం ఫండమెంటలిజం నేను ఒప్పుకోను. ఫండమెంటలిజం అంటే వాళ్ళు టెర్రరిస్టులు అయ్యారని నేను అన్న. కానీ మనం పాపారావు గారు ఎట్లా, క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ $78 దాటింది. మొన్నటి వరకు $60 ఉండే. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందన్నదో అప్పటి నుంచి పెరిగిపోయింది, ఆల్మోస్ట్ 30% పెరిగింది. ఆల్రెడీ 2 days నుంచి విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇది యుద్ధం జరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ తోనే దాదాపు $70 వచ్చింది. లాస్ట్ 2 days నుంచి ఇంకొక 10% పెరిగింది. ఎస్, హోర్ముజ్ దగ్గర కొన్ని వందల షిప్స్ ఈ రోజు యాంకర్ వేసుకుని ఆగిపోయి ఉన్నాయి. అటు ప్రయాణం చేయడానికి రిస్క్ ఉండదు కాబట్టి ఇంకా పెరుగుద్ది. యుద్ధం కొనసాగినంత కాలం పెరిగేది. మొన్న అంచనాల ప్రకారం ఏంటంటే యుద్ధం మొదలుగాక ముందు 1-2 రోజుల ముందు యుద్ధం వస్తే గనక $110 వెళ్ళుద్ది బ్యారెల్ అని. కానీ యుద్ధం వస్తుంది. జేపీ మోర్గన్ సంస్థ $120 టచ్ అవుతుందని చెప్పింది మళ్ళీ 110 సమయంలో. సో అదే జరిగితే బిగ్గెస్ట్ లూజర్ మనము అవుతాం, చైనా అవుతుంది. అంతే అవుతుంది ఖచ్చితంగా. వీళ్ళ మధ్యలో పంచాయతీ ఏందో కానీ తొందరగా ముగియాలనుకోవాలి మనం, అంతేనా? భారతదేశం ఏంటంటే యుద్ధం తొందరగా ముగియాలనుకోవాలి. సహజంగానే ఎవరికైనా వార్ ఎప్పుడైనా మంచిది కాదండి. ఇక్కడ ఇంకొక విషయం యాడ్ చేస్తాను నేను, ఇండియా రెస్పాండ్ అవ్వటం గురించి అని కొంచెం వెనక్కి వెళ్తున్నాను. సో ఇండియా మాత్రమే రెస్పాండ్ అవ్వకుండా లేదు కదా, ఇప్పుడు రష్యా కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, చైనా కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళ ఉద్దేశము ఇప్పుడు బైలేటరల్ ఇష్యూస్ లో యూజువల్ గా కంట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి
తొందరగా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వరు, ఇన్వాల్వ్ అవ్వరు. సపోర్ట్ ఏదన్నా ఇండైరెక్ట్ గా సపోర్ట్ తెలియజేస్తారేమో గానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా చేయరు. మేబీ ఆ లైన్స్ లోనే ఏ లైన్ లో అయితే రష్యా సైలెంట్ గా ఉందో, చైనా సైలెంట్ గా ఉందో, మేబీ ఇండియా కూడా అదే లైన్స్ లో సైలెంట్ గా ఉందేమో. ఇప్పుడు ఈ ఇన్వాల్వ్ అవుతున్న కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇరాన్ వాళ్ళ మీదకి వెళ్లి దాడి చేస్తోంది. డైరెక్ట్ గా యుఎస్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ పరంగా చూసుకుంటే చాలా దూరంగా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరలో యుఎస్ బేసెస్ ఏ ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్ ని టార్గెట్ చేస్తోంది. మేబీ ఎందుకు చేస్తోంది కూడా, అలీ ఖుమైనీ గారు బతుకున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, వి మైట్ నాట్ కిల్ ద ఎనిమీ బట్ వి విల్ హిట్ దెమ్ సో హార్డ్ అని చెప్పి. సో మేబీ ఇరాన్ కి తెలిసేమో వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు ఈ వార్ విన్ అవుతారు అవ్వలేదు అనే క్యాలిక్యులేషన్స్ అన్ని వాళ్ళకు కూడా ఉంటాయి. విన్ అయినా అవ్వకపోయినా శత్రువుని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంత గట్టిగా కొట్టగలిగితే అంత గట్టిగా కొట్టాలి అన్నది వాళ్ళ టార్గెట్ అయి ఉండొచ్చు. అమెరికా విన్ అయినా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ గా అవనివ్వండి, వాళ్ళు ఖర్చు పెడుతున్న మిసైల్స్ అవనివ్వండి, అవన్నీ అయితే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా. మేబీ అలాంటి ఇంపాక్ట్ ఒకటి క్రియేట్ చేయడం కోసమని వాళ్ళు ఇంకా మొండిగా ఇదే వార్డ్ లో ఉన్నారేమో. ఓకే 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 సో థ్యాంక్ యూ పాపారావు గారు, వెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా అలేఖ్య గారు. మొత్తానికి స్పందన మనమైతే చాలా త్వరగా ఈ యుద్ధం ముగియాలని కోరుకుందాం. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి వచ్చిన వరం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది 11 సంవత్సరాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు చాలా తక్కువకు దొరుకుతున్నాయి. దానివల్ల ఎందుకంటే మనం 85% ముడి చమురును దిగుమతి చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే గనక మన జీడిపి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ముడి చమురు పెరిగితే గనక చూడండి మీరు, పెట్రోల్ డీజిల్ ఒకటే కాదు, వంట గ్యాస్ అన్ని ధరలు పెరిగిపోతాయి. దాని మీద ఆధారపడి ఉన్న రంగాలు, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రతిదీ ఆధారపడి ఉంది. దాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మనం చూసాం $120 చేరుకుంది ముడి చమురు ధర. ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాలుగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగలేదు, అట్లే ఉన్నాయి. తగ్గినా సరే పెరగలేదు, పెరిగినా పెరగలేదు. సో దానివల్ల కొంత స్టెబిలిటీ ఏర్పడ్డది దేశంలో. సో ఈ యుద్ధం త్వరగా ఎండ్ అయ్యి మళ్ళీ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ $60 $65 దగ్గరికి వస్తే కనుక భారతదేశానికి మంచి జరుగుతుంది. ఏదేమైనా పీస్, శాంతి నెలకొనాలి. ఇట్లా ప్రపంచంలో లాస్ట్ 2 yearsగా నెలకోసారి యుద్ధం వస్తుంది అనుకోని దేశాల మధ్య. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వారు కూడా జరుగుతుంది సైమల్టేనియస్లీ 3-4 days బ్యాక్. ప్రతి నెలకు ఏదో ఒక యుద్ధం. బర్మా, థాయిలాండ్ ఇటువంటి దేశాలు కూడా యుద్ధం చేసుకుంటాయి. బహుశా డిఫెన్స్ లాబీ ఉందేమో ఈ వాళ్ళ ప్రొడక్ట్స్ పెంచుకునేందుకు. మొత్తానికి ఏదైనా అక్కడ శాంతి నెలకొనాలి. ఇరాన్లో అమెరికా కోరుతున్నట్టు రిజైమ్ చేంజ్ వస్తుందా, కొత్తగా ఖమేనీ వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏకమై అమెరికన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఏర్పడుతుందా, లేదా అమెరికానే వాళ్ళతో చర్చలు జరిపి దీన్ని ఆపుతుందా. మొత్తానికి మన భారతదేశ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ సరే జరిగిందేదో జరిగింది, ఇక ఎక్కడితో ఆగిపోవాలి. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ముఖ్యంగా దుబాయ్లో, సౌదీలో, కువైట్లో లక్షల సంఖ్యలో మన వాళ్ళు ఉన్నారు. మన దేశ ప్రజలు ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కువైట్లో చాలా మంది ఎక్కువ వెళ్తారు. తెలంగాణ నుంచేమో ఇక మనకు బొంబాయి, దుబాయ్, బొగ్గుబావి తెలంగాణకు చాలా మందికి ఆధారం కాబట్టి చాలా మంది అక్కడ మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ మీద కూడా ఆందోళన ఉంటుంది కాబట్టి సాధ్యమైన త్వరగా ఈ యుద్ధం ముగియాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA మరిన్ని అప్డేట్స్ రేపు ఈ నెల మళ్ళీ కలుద్దాం.